హాయ్, వెల్కమ్ టు రాజశేఖర్ తెలుగు బ్లాగ్స్ నా యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు శ్రీ చెన్నకేశవ పంచముఖ లింగేశ్వర సూర్యనారాయణ స్వామి దేవాలయానికి మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడ చాలా విశిష్టమట. జర్నీ స్టార్ట్ చేసాం బాబా నేను. ఇప్పుడైతే మా విలేజ్ నుంచి బయలుదేరినాము వెహికల్లో. వర్షం పడుతుందని బైక్ తీసుకుపోలేదు, అందుకే నార్మల్గా వెహికల్ ఉంది టాటా ఏసీ. మా విలేజ్ నుండి అయితే బయలుదేరినాము. ఆ నుంచి మనం డైరెక్ట్గా ముడతట్లో దిగేసి బస్సు ఎక్కినాము. ఎక్కడికంటే కొరుట్లకి. ప్రజెంట్ అయితే ముడతటి నుంచి మేము కొరుట్లో బస్సు ఎక్కినాం. మేము కొరుట్లో దిగాల, అక్కడ రాయకల్ బస్సులు ఉంటాయట. ఓకేనా, ప్రజెంట్ అయితే మేము కొరుట్లో బస్సులో ఉన్నాం, కొరుట్లోకి వెళ్తున్నాం. ఆ నుంచి నెక్స్ట్ మళ్ళీ రాయకల్ వెళ్ళాలి. ప్రజెంట్ ఇవి రాయకల్ బస్ ఎక్కేసినాము. మీకు షార్ట్లో పెట్టేస్తున్నా వీడియో. రాయకల్ బస్ ఎక్కినాం చూడండి. వాటైతే చాలా మంచిగా అంటే వాతావరణం కూల్గా ఉంది, వర్షం పడట్లేదు. మొదక వర్షం పడ్డది కాబట్టి మంచిగా పచ్చని పొలాలు, మంచి చెట్లు, ఎంత స్వచ్ఛమైన గాలి. ఇంకో 5 minutesలో మనం అక్కడికి వెళ్ళిపోతాం. రాయకల్ దిగి సాయంత్రం ఒక 1.5 kilometers నడిస్తే టెంపుల్ వస్తుందంట. ఇదేనండి టెంపుల్. ఆల్రెడీగా వచ్చేసినాం మేము. చెన్నకేశవ పంచముఖ లింగేశ్వర స్వామి దేవాలయం చూడండి. అసలు అంతా బాగుంది టెంపుల్. ఇదంతా మొత్తం బయట టెంపుల్. ఇది ఈ పురాతన కట్టడాలు మనకి చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి, అసలు శివతాండవం అసలు ఎంత బాగుంది స్టాచ్యూ. ముంగట 2 ఏనుగులు ఉన్నాయి. స్టోన్స్ అప్పటి కట్టడాలు చూడండి, స్టోన్స్తో కట్టబడినాయి. దీని చుట్టూ అయితే అక్కడ ఉన్నాయి నవగ్రహాలు. మనం ఒక్కసారి దీని వెనుక నుంచి వెళ్దాం. దీని వెనకాల మొత్తం సరౌండింగ్. దీంట్లో నుంచి అయితే మనం ప్రదక్షిణ కూడా చేసుకోవచ్చు. నీట్గా ఉంది కదా దీని వెనుక భాగం మొత్తం. మీరు కూడా ఒక్కసారి కంపల్సరీ ఫ్రీ ఉన్న టైంలో ఒక్కసారి టెంపుల్ని విజిట్ చేయండి, చాలా బాగుంది. దీన్ని అట్లాగే గుడికోట అంటారు. రాయకల్ గుడికోట అంటే ఎవరైనా చెప్తారు. బస్ స్టాండ్లో రాయకల్ బస్ స్టాండ్ దిగి గుడికోట అంటే డైరెక్ట్ చూపిస్తారు. బస్ స్టాండ్లో దిగారంటే జస్ట్ ఒక 1 kilometer నడిచినట్టే సరిపోతుంది, వచ్చేస్తుంది. ఆంజనేయుడు, నాగమ్మ తల్లి, పాములు ఉన్నాయి. ఇక్కడ శివాలయం ఉంది, మంచిగా నీట్గా. రథం ఉంది, పెద్ద జాతర జరుగుతూ ఉంటాయి ఇక్కడికి. అలాగే షూటింగ్ ప్లేస్ కూడా ఉన్నట్టు. ఇది సీరియల్స్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ మంచి షూట్స్ కూడా చేస్తారంట. తప్పకుండా అందరూ రండి, మిస్ చేయకండి. ఫ్రీ టైంలో కంపల్సరీ ప్రతి ఒక్కరు వచ్చి ఒక్కసారి టెంపుల్ విజిట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఫ్రీ టైంలో వచ్చేసి ఒక్కసారి ఈ టెంపుల్ని విజిట్ చేయండి. చూడు అసలు ఎంత బాగుంది కదా. లోపలికి వెళ్దాం. యాక్చువల్గా 3 o'clockకి ఓపెన్ గుడి క్లోజ్ అయింది. మేము కొంచెం 3 తర్వాత వెళ్ళాం. మళ్ళీ 5 o'clock ఓపెన్ చేస్తారంట. ఎప్పుడు వచ్చిండు పంతులు వచ్చి లాక్ ఓపెన్ చేసిండు 5 o'clockకి. వెళ్దాం ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసుకుందాం. శివలింగం లోపల లాకేశ్వర్ మార్నింగే పూజ జరుగుతుంది కాబట్టి ఈవినింగ్ జస్ట్ బయట ఓపెన్ చేస్తారు. హర హర మహాదేవ్ శంభో శంకర శివుడు 3 ఉంటాయి. శివలింగం చూడండి, జూమ్ చేసి తీసినా అది లోపలికి పంపించలేరు. శివయ్య, హర హర మహాదేవ్. వెంకటేశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూడా లోపలనే ఉంటారు. దీని కూడా లాకేసి లోపలికి పంపించలేదు. మీకు కొంచెం చూపిస్తే చూడండి. నెక్స్ట్ ఇటు పక్కకు ఆపోజిట్గా మన శ్రీ సూర్యనారాయణ స్వామి. ఒక్కసారి ఈ విగ్రహాన్ని చూడండి, దేవుణ్ణి అబ్జర్వ్ చేయండి. నిజాయితీగా చూస్తున్నట్టుంది కదా, ఇంత దైవం ఉంది. సూర్యనారాయణ దేవుడు కదా, కళ్ళు చూడండి ఒక్కసారి. ఎంత అదృష్టం కావాలి. సో మీరు కూడా రండి ఫ్రెండ్స్, మిస్ చేయకండి. నాకైతే చాలా బాగా వచ్చింది పార్క్ కానీ అన్నీ కానీ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్, షేర్, కామెంట్, బెల్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.